నమస్కారం. నేను మీ దివ్యాల్లూరి. మనం ప్రతిరోజు నిఫ్టీ ప్రిడిక్షన్స్ చెప్తున్నాం కదా! ఈరోజు మార్నింగ్ గూడా నేను నిఫ్టీ గురించి ఒక అప్డేషన్ ఇచ్చాను. సో, నేను మళ్ళీ ఇంకోసారి అప్డేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ నిఫ్టీ గురించి భయపడుతున్నారు. లాస్ట్ 2 డేస్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. మార్కెట్‌లో చాలా ఫ్లక్చుయేషన్ ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా మార్కెట్‌ని భయపడుతున్నారు. సోషల్ మీడియాలో గూడా ఎక్కడ చూసినా మార్కెట్ మొత్తం పడిపోవచ్చు, సెల్ ఆఫ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ న్యూస్ చూస్తూనే ఉన్నాము. సో, ఎవరు భయపడకండి. ఎందుకంటే మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారో లేదో 21st జనవరి అంటే నిన్న కాక మొన్న 21st జనవరి రోజు నిఫ్టీ ఏమైందంటే 22,976కి వచ్చింది. అది 22nd జనవరి అంటే నిన్న నిఫ్టీ వచ్చేసి 22,981 లో వచ్చింది. అంటే మొన్నటి కంటే నిన్న హైలోనే క్లోజ్ అయింది. హైలో వచ్చింది. సో, ఈరోజు కూడా 22,981. సో, నిఫ్టీ అనేది లోని బ్రేక్ చేయలేదు. సో, ఈరోజు కూడా నిఫ్టీ లోని బ్రేక్ చేయదు అనుకుంటున్నాము. సో, ఖచ్చితంగా నిఫ్టీ అనేది ఖచ్చితంగా ఇక్కడి నుంచి పెరుగుతుంది. ఇక్కడి నుంచి పెరిగితే కనుక నిఫ్టీ నియర్లీ ఒక 800 నుంచి 1000 పాయింట్స్ పెరిగే ఛాన్సెసే ఉంది. సో, ఎవరు కూడా నిఫ్టీ గురించి భయపడిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, మనం అందరం చూస్తున్నాము. అదే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మన ఇండియన్స్ అందరినీ బ్యాక్ పంపించేస్తారు, అది ఇది అందరూ అంటే ఇలాంటి న్యూస్ చూడగానే ఒకటేసారి మనం అందరం ఏంటంటే రే రామో ఏం చెప్పాలి, మనమందరం ఒకటేసారి ఏమైందంటే నిన్ననే మనము అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ఇండియన్స్ అందరినీ బ్యాక్ పంపించేశారు. మనం ఎప్పుడైతే ఈ విషయం విన్నామో ఒకటేసారి మనలో ఒక విధమైన భయం, దానివల్ల మార్కెట్ అంతా ఒకటేసారి ఫ్లక్చుయేషన్ అవ్వడం అదంతా మనం చూసాము. సో, దేనికి భయపడిన అవసరమే లేదు. ఒకవేళ బ్యాక్ వచ్చేస్తే కూడా వచ్చేసేయండి. ఎందుకంటే ఏం కాదు, వాళ్ళు వస్తే కనుక వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొత్త కంపెనీస్ పెడతారు. మనకి మంచిగా ఇంకా ఇన్కమ్ వస్తుంది, ఇంకా మంచి జాబ్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, డోంట్ వరీ, టెన్షన్ పడొద్దు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తెలుసు నిత్యానంద స్వామి గుర్తున్నారు కదా! మనం ఏం చేసామో అతను ఇండియా నుంచి తమిళ్ కొట్టేశాం. అతను ఏకంగా ఒక దేశాన్ని క్రియేట్ చేశాడు. తెలుసు కదా మన ఇండియన్స్ టాలెంట్ అలా ఉంటుంది. ఓకే, సో డోంట్ వరీ, మార్కెట్ గురించి ఏమీ టెన్షన్ పడకండి. కంపల్సరీ ఫిబ్రవరి 1st మనకు బడ్జెట్ వస్తుంది. బడ్జెట్లో అంతా మనకి మంచిగా ఉంటుంది. సో, దానివల్ల మార్కెట్ మళ్ళీ గ్లో పెరుగుతుంది మీన్స్ ఓకే, మార్కెట్ మళ్ళీ గ్రో అవుతుంది. సో, కీప్ ఇన్ టచ్ విత్ మార్కెట్. ఓకే, ఎవరు కూడా టెన్షన్ పడకండి. మార్కెట్ ఖచ్చితంగా మళ్ళీ పికప్ అవుతుంది. ఓకే.